హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఒపీనియన్లో అయితే మాల్కి వెళ్ళడం అంటే నా ఒపీనియన్లో అయితే ఒక స్కామ్ అనే చెప్పాలి. ఎందుకంటే మనం ఇంకా ఆడికి పోయిన కాడికి కంపల్సరీ ఆడ ఉండేదంతా చేసి పడుతుంది. ఇంకా కాదు లేదు అని చెప్పలేము పిల్లలకి. నేనైతే ఒక 6 months కంపల్సరీ తొడుకోబోతాను వీళ్ళని. ఇంకా ఈ ముఖాంని పెద్దామని మాత్రం ఒకసారి ఎప్పుడైనా కంపల్సరీ తొడుకోపోతాను. ఏమంటే ఇద్దరితో ఉండేటప్పుడు ఏమో ఒక బిగ్ రెస్పాన్సిబిలిటీ సిస్టర్గా ఉంటుంది. ఇంకా ఆమె ఎంజాయ్ చేయలేదు కదా, సరే అని చెప్పేసి ఇంకేమన్నా మాత్రం సెపరేట్గా అప్పుడప్పుడు బయట తీసుకుపోతాను. ఇంక ఈ మ్యూజిక్ చేస్తాను కదా, దీని ప్రైస్ అయితే 8,000 అంతా. అసలు షాక్ అయిపోయినా నేను. ఏదో ఒక 2,000 3,000 కొనుక్కుంటారనేసి అడిగితే దీని ప్రైస్ అయితే 8,000 చెప్పినారు. ఈ స్నేక్ ఇదంతా చూసే ఒరిజినల్ లాగా అనిపించింది అసలు నాకు. దాన్ని ముట్టి చూసాకే భయంగా ఉనింది. అదైతే ఆర్టిఫిషియలే, కానీ మనకు చూసేకి అట్టే రియలిస్టిక్గా ఉంది. అసలు నిజమైన పాము లాగానే ఫీల్ అవుతుంది. పాము, ఈగలు, బల్లలు అన్నీ పెట్టున్నారు ఆడ. ఇంకా అవంతా చూసేకి ఒరిజినల్ లాగానే ఉంది. అసలు ఎవరు నమ్మరనమాట అది. ఇదైతే అన్నీ చూసేసి అంతా అయినాక షాప్ అయితే చాలా బాగునింది. దీంట్లో థింగ్స్ అంతా గేమ్స్ ఉన్నింది ఆడుకునేకి. ఆ గేమ్స్ అంతా మనం ఆడుకోవచ్చు, ప్లే చేయొచ్చు. ఇక అన్ఎక్స్పెక్టెడ్ వెళ్ళి లోపల పోయినాము, కానీ చాలా ఎంజాయ్ చేసేసి బయట వచ్చినాము. తర్వాత అయితే ఇది ప్లే ఏరియాకి వస్తే ఇంక ఈడైతే కార్డ్ తీసుకోవాలి మనము. కార్డ్ తీసుకొని ఇంకా 3,200 సంథింగ్ పే చేస్తే 60 గేమ్స్ అయితే ఇస్తారు. ఒక్కొక్క గేమ్కి అయితే 1 ట్యాబ్ ఉంటుంది. ఒక్కొక్క గేమ్ అయితే 2 ట్యాబ్స్ ఉంటుంది. మనకైతే ఏ గేమ్ కావాలో ఆడ ట్యాప్ చేసేసి ప్లే చేయాలన్నమాట. ఇంకేం ఫుల్ ఎగ్జైట్మెంట్ చూసింది అంతా ఆడాలని చెప్పేసి. సరే అని చెప్పేసి గేమ్స్ అయితే పోయి తీసుకున్నాము. కార్డ్ తీసుకొని గేమ్స్ అయితే స్టార్ట్ చేసినాము ఆడేదానికి. ఒక్కొక్కరు ఒక్కొక్క గేమ్ అయితే ఆడుతూ ఉన్నాము. ఈయనైతే ఫుల్ షాక్లో చూస్తూ ఉన్నాడు మా హస్బెండ్. డాడీ అది పే చేయాలి రా డాడీ అని చెప్తాను. ఇంకొక గేమ్ ఆడి అయినాక ఈయనకైతే అవ్వలేదన్నమాట. అదైతే తల కిందలు తిప్పించేసింది వీళ్ళని. నేను వెళ్ళేటప్పుడే చెప్పినాను, వద్దు పోవద్దు, ఇట్స్ వెరీ రిస్కీ గేమ్ అంటే. నేను ఆల్రెడీ ప్లే చేస్తున్నాను. 360 degree ఉల్టా నిలబెడతారు మనల్ని. చైన్స్ అంతా కూడా వచ్చి కింద పడిపోయే లెవెల్కి నిలబెడుతుంది. ఇంక పోయి వచ్చి అంతా ఇచ్చేసినాడు. ఈ గేమ్ అయితే నేను ఎప్పుడు ఆడింది లేదు. ఇంక మా హస్బెండ్ పిల్లకాయలు ఆడినారు, నేను జస్ట్ చూసిన్నాను. బట్ ఈ లెవెల్కి ఉంటుందని నేను ఎక్స్పెక్టే చేయలేదు. సర్లే నేను ఈరోజు ఆడతారని చెప్పేసి పోతే ఏమో ఒరిజినల్గా నేను ఎంతో నా మైండ్ని కంట్రోల్ చేస్తా ఉన్నాను, కానీ నా వల్ల అవుతా లేదు. ఎక్కడో నేను పడిపోతాను. నేను నా బ్రెయిన్ కంట్రోల్ చేశాను. నేను ఆడ పడతా లేదు. నేను ఈడే ఉన్నాను, సేఫ్గా ఉన్నాను, ఒక ఫ్లోర్లో ఉన్నాను. ఇంకా ఉండారు నా హస్బెండ్ డాటర్ అంతా పక్కలోని. బట్ నా వల్ల ఎందుకో నా మైండ్ని కంట్రోల్ చేయను వల్ల అదైతే ఫుల్ కంట్రోల్ చేస్తూ ఉంది ఆ మైండ్ని. ఇంక నాకు పడిపోయా మరి, ఇది చేసా మరి అంటే ఓవర్గా ఇదైపోయినాను అనమాట, భయపడిపోయినాను. ఇంకా అంతా కాల్చుకొని వస్తా అంటే మా హస్బెండ్ అయితే ఫుల్ నాతో అయితే ఫన్ టాస్కింగ్ చేస్తా అన్నాడు. ఫన్గా మాట్లాడుతాడు ఉండేవాళ్ళు. ఆయన వదిలేస్తే కూడా ఇదనేది ఉంచుతా అన్నాడు. ఆయన వదిలేసినాడు పాపం నేను పెట్టే గోలకి. ఇంకెందుకు ఊరికే భయం పెట్టేది అని చెప్పేసి ఏడైతే మా హస్బెండ్ ఉంచుతా అన్నాడు. మీకు కనిపించలేదు అది. ఆయన అయితే కాళ్ళు అందరూ ఉంచితే ఇంకా రియలిస్టిక్గా ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఇటుబడి ఇదైతే కంప్లీట్ చేసి ఆడి అయిపోయింది. ఇంకా నా కూతురు అయితే ఆడింది మళ్ళీ. నా తర్వాత నా కూతురు ఆడేటప్పుడు ఆమెమో అసాల్ట్గా ఆడుతూ ఉంది. అంతేలే, మనం చెప్పగలుగుతాము ధైర్యంగా ఉండని, మనం ఉండలేము. ఏమైతే ఫుల్ కాన్ఫిడెంట్గా ఆడుతుంది, ఒక భయం లేకుండా. బట్ ఓకే, నేను భయపడతాను, ఏం చేసేది. నా వల్ల నా ఫీలింగ్స్ని కంట్రోల్ చేయను అవ్వలే ఆడ. ఎంతదా నేను నా బ్రెయిన్కి అడ్వైస్ చేస్తున్నాను. తర్వాత ముగ్గురు పిల్లకాయలని తొడుకొని పోకుండా ఒకరినే తొడుకోపోయినారు. మీరు చాలా మంది క్వశ్చన్ వచ్చిండొచ్చు. దాని కంటిన్యూటీ వీడియో అయితే వస్తుంది ఫ్యూచర్లో. దీని నెక్స్ట్ వీడియో మోస్ట్లీ అదే ఉంటుంది అనిపిస్తుంది. ఇంకేమని తొడుకొని పోయినాక నెక్స్ట్ డే అనేది వాళ్ళని తొడుకోపోతాను. అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఈమె హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఇది అన్ని టైం అయితే పాసిబుల్ కాదు. సమ్ టైమ్స్ అయితే ఇది కంపల్సరీ చేయాలి. ఎందుకంటే వాళ్ళతో వెళ్ళినప్పుడు వచ్చి ఒక పెద్ద సిస్టర్ కాబట్టి ఒక రెస్పాన్సిబుల్గా ఉండిపోతుంది. వాళ్ళకి ఏదైనా కావాలా, ఇది వద్దు అది వద్దు, దీన్ని టచ్ చేయొద్దు, దాన్ని టచ్ చేయొద్దు, నీళ్ళు తాతావా, తింటావా, పడిపోతావు, హుషారుగా అనే మైండ్ సెట్లోనే ఉంటుంది. ఈమె కొంచెం రక్షిత అనేది మా చైల్డ్హుడ్ని మిస్ చేయకూడదు అనే ఒక రీజన్ కోసం మేము ఆమెకు అనేది ఒక ఇండివిజువల్ టైం అనేది కంపల్సరీ ఇస్తాము. ఇంకేం ఇచ్చి అయినాక ఇంకా నెక్స్ట్ డే అయితే వాళ్ళిద్దరిని తొడుకొని వచ్చినాం. రేస్లో అయితే ఫస్ట్ వచ్చిందనమాట మేడము. ఈ చిన్న హ్యాపీనెస్ ఇంత పే చేసి హ్యాపీనెస్ కొనాలా అంటే లేదు. బట్ ఎప్పుడో ఒకసారి ఓకే వర్తబుల్దా పోవచ్చు. అది స్కామ్ అని తెలుసు, అయినా పోయి
ఏదో ఒకటి చేసి కొంచెం ట్రై చేసే దాంట్లో తప్పే ఉంది. మనకి చాలా ఇన్నర్ చైల్డ్ అంతా బయట వస్తారు, మనలో ఉన్న ఇన్నర్ చైల్డ్ అంతా హ్యాపీగా ఆడుకుంటాము, అంతా రిలీఫ్ అవుతాము. ఈ సిటీ లైఫ్లో ఉండే డిప్రెషన్కి చాలా హ్యాపీగా ఉంటాము. ఈ గేమ్ అయితే ఇంకా అది కొట్టలేకపోయినాడు మా హస్బెండ్. సరే ఆడా టాయ్స్ రాలే. ఇంక ఈడైతే ఈ రింగ్స్ ఇచ్చినారు, 30 రింగ్స్ ఏమో ఇచ్చినారు. దాంట్లో ఏదో ఒకటి పడినా ఒక టాయ్ ఇస్తారంట. సో మన కర్మో ఏమో అసలు ఒకటి కూడా పడలేదు. నాకే కాదు చాలామంది ఆడినారు ఈ గేమ్స్. అది ఏం ట్రిక్స్ అనేది నాకు అర్థం అవ్వలేదు. అయితే దానిపైన అయితే ఎగ్జాక్ట్గా పడతా లేదు. సో 30 రింగ్స్లో ఒక్కటి కూడా పడలే. అదే షాక్గా ఉంది నాకు. నేను ఎట్టనే ఒకటి వేసేస్తారు అనుకున్నా, బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఆడ ఏదో ఒక ట్రిక్స్ ఆ స్కామ్ అనేది ఉంది. బట్ ఓకే, ఫన్ కోసం అయితే ఆడచ్చు. అదర్వైజ్ స్కామ్ అయితే 90% ఉంది. సో జస్ట్ ఎంజాయ్ చేసుకొని రావాలి, దాని గురించి వరి అవ్వకుండా ఉండే వాళ్ళు అయితే ఆడచ్చు. అయ్యో నేను విన్ అవ్వలేకపోయినా, నేను వరి అయ్యాలంటే దీన్ని ట్రై చేయొద్దండి. కోర్స్ ఇది అవ్వలేము. సో దాంట్లో అయితే పాసిబుల్ కాదు. ఇంకా అంతా అయినాక హ్యాపీగా వన్ డే అంతా స్పెండ్ చేసేసి ఇంకా రిటర్న్ అయితే ఇంటికి పోయినాం. ఇంక వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారో అనేసి ఒక క్వశ్చన్ రావచ్చు. ఇంట్లో అయితే వదిలేసిపోలేదు. మా బ్రదర్ ఉన్నాడు, మా బ్రదర్ వాళ్ళ ఇంట్లో వదిలేసిపోయినాము. ఇంకా ఆడ ఉండారు, వాళ్ళు చూసుకుంటారు. ఇంక నెక్స్ట్ డే వాళ్ళకి తొడుకొని వచ్చేప్పుడు మా బ్రదర్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. అంతే కదా, మేనేజ్ చేయాలి కదా లైఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఇంచోపు నా వీడియో చూసిన దానికి చాలా చాలా థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.